ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీమాత్రే నమః. ఓం నవగ్రహ దేవతాయై నమః. ఓం శ్రాం హం జాం ఐం ఓం హ్రాం దూం త్రం గం ఓం నమ శివాయ వేణు దత్తాత్రేయ నమ. ఓం ఐం ద్రౌ గ్రౌం శ్రీం వేణు దత్తలక్ష్మీదేవ్యై ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుదత్తయే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం నవగ్రహ దేవతాయై నమః. నవగ్రహ పురాణం 105వ అధ్యాయం. రాహుగ్రహ చరిత్ర. దుర్వాస మహర్షి అరణ్య మార్గంలో నడుస్తున్నాడు. వేగంగా చల్లటి గాలి ఆయన శ్రమను ఉపశమింపజేస్తుంది. దుర్వాస మహర్షి నడకలో వేగం తగ్గి అద్భుతమైన మహామధురమైన సువాసన ఏదో గాలిలో తేలుతూ వస్తుంది. ఆ సువాసనతో ఆయన శరీరం పరవశిస్తుంది. అలౌకిక పుష్ప సౌరభావాన్ని ఆఘ్రాణిస్తూ దుర్వాసుడు నిలబడిపోయాడు. ఆయన చూపులు సువాసన వస్తున్న వైపే కేంద్రీకరించబడ్డాయి. కొన్ని క్షణాల్లో అద్భుతమైన సుగంధాన్ని మోసి తెస్తున్న సుందరాంగి ఆయన ముందు సాక్షాత్కరించింది. ఆమె నడక కాదు, నాట్యం. ఆ సుందరాంగి ఎవరు కాదు, మేనక. ఎదురుగా నిలుతున్న దుర్వాస మహర్షిని చూడగానే మేనక నడకలో వినయం కలిసింది. మహర్షులకు ప్రణామాలు అని నమస్కరిస్తూ మేనక. ఆమె చేతిలో అందమైన పుష్పహారం ఉంది. ఆ హారం మహాసౌరభాన్ని వెదజల్లుతుంది. సుఖీభవ. దుర్వాస మహర్షి దీవించాడు. మేనక, ఆ మాలిక మా మనసు దోచుకుంది. అది మాకు కావాలి. అది అభ్యర్థన కాదు, ఆజ్ఞ. నేను వల్లిన మాలిక మీకు నచ్చడం నా అదృష్టం. స్వీకరించండి. మేనక వినయంగా 2 చేతులతోటి దండను దుర్వాస మహర్షికి అందించింది. వెళ్ళిరా మేనక, శుభం భూయాత్. దుర్వాస మహర్షి చిరునవ్వుతో అన్నాడు. మేనక నమస్కరించి ఆయనకు దూరంగా తొలగి తన దారిని వెళ్ళి దుర్వాస మహర్షి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. పూలదండని చేతిలో పట్టుకొని అమరావతి వీధుల్లో ఐరావతం గంభీరంగా నడుస్తుంది. 4 దంతాల గజరాజు మీద ఇంద్రుడు ఠీవిగా కూర్చున్నాడు. గజరాజు ముందు మద గజ గమనలైన అప్సరసలు సమ్మోహనకరంగా నాట్యం చేస్తున్నారు. ఊరేగింపు ఇరువైపులా నిలుచున్న దేవతలు జయజయధ్వానాలు చేస్తున్నారు. వారులు తీరి నిలుచున్న దేవతలను తప్పించుకుంటూ దుర్వాస మహర్షి కొంచెం ముందుకు జరిగి నిలుచున్నాడు. ఆయన చూపులు ఐరావతం మీద ఆసీనుడైన మహేంద్రుడి మీదే ఉన్నాయి. ఇంద్రుడి చూపులు దుర్వాస మహర్షి మీద వాలాయి. అతని చేసైగతో ఐరావతం ఆగింది. ఇంద్రుడు దుర్వాసుడికి నమస్కరించాడు. దుర్వాసుడు చిరునవ్వు నవ్వుతూ చేతిలోని మాలను ఇంద్రుడి వైపు విసిరాడు. ఇంద్రుడు మాలను అందుకొని ఒక్కసారి వాసన చూచి ఐరావతం కుంభస్థలం మీద పడవేశాడు. తక్షణం ఆ గజరాజు స్పందించింది. తొండతో దండను అందుకుంది. నేలకేసి విసిరిగొట్టింది. కాలితో దండను ఉద్దివేస్తూ ముందుకు సాగింది. జరిగిందంతా చూస్తున్న దుర్వాసుడి కళ్ళు ఎర్రబడ్డాయి. ఇంద్ర, ఆగు. దుర్వాస మహర్షి కంఠం మేఘగర్జనలా ధ్వనించింది. ఇంద్రుడి సైగతో ఐరావతం ఆగింది. ఆయన తలదిప్పి దుర్వాస మహర్షి వైపు చూచాడు. మహేంద్ర, నువ్వు గర్వాంధుడివి. అధికార గర్వం నీ తలకెక్కింది. అందుకే మేము దీవించి బహుకరించిన మాలను కించపరిచావు. తద్వారా మా యోగ్యతను అవమానించావు. అవధి మీరిన అహంకారానికి ఫలితం అనుభవించు. నీ స్వర్గ సామ్రాజ్య వైభవం సర్వనాశనమైపోతుంది. నీ సర్వస్వము నీటిలో మునిగిపోతుంది. ఆగ్రహావేశాలతో శపించిన దుర్వాస మహర్షి చరచరా వెళ్ళిపోసాగాడు. క్షణంలో ఐరావతం మీద నుంచి దిగిన ఇంద్రుడు పరుగున వచ్చి దుర్వాసుడి ముందు మోకరిల్లాడు. అపరాధం చేశాను. ప్రబోధనులైన మిమ్మల్ని కించపరిచే ఉద్దేశ్యంతో చేసిన తప్పు కాదని. అది క్షణికావేశం. క్షమించండి. మీ శాపాన్ని ఉపసంహరించండి. మా శాపం అప్రతిహతం. అనుభవించాల్సింది. ఉపసంహరణ అనేది మాకు తెలియని విద్య. మహేంద్ర,
దుర్వాసుడు గంభీరంగా అన్నాడు. ఇంద్రుడు, దేవేంద్రుడు, మహేంద్రుడు. ఇంద్రుడి గజవాహన ఉత్సవం మధ్యలోనే ఆగిపోయింది. అమరావతిని విషాదఛాయలు అలుముకున్నాయి. దుర్వాస మహర్షి శాపం తన దుష్ప్రభావాన్ని ఆలస్యం లేకుండా చూపించడం ప్రారంభించింది. విచిత్రంగా విస్మయం కలిగిస్తూ దేవతల ఐశ్వర్యం అంతర్ధానమైంది. ఉచ్చైశ్రవం, ఐరావతం, ఇతర సంపదలు మాయమైపోయాయి. అప్సరసలు అంతర్ధానమైపోయారు. స్వర్గ సామ్రాజ్యం మీద రాక్షసరాజు బలిచక్రవర్తి తన ఆధిపత్యాన్ని ప్రకటించుకున్నాడు. నిర్వికల్పానంద ఆగాడు. శిష్యులు అందరూ ఆయన వైపు సందేహంగా చూస్తున్నారు. గురువు గారు, రాక్షసరాజు వృషపరుడు కదా, బలిచక్రవర్తి అంటున్నారే? విమలానందుడు ప్రశ్నించాడు. నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. మనం చెప్పుకుంటున్న కథలో చాలా కాలం గడిచిపోయింది. వృషపరుడి కాలం నుండి నవగ్రహ చరిత్ర బలిచక్రవర్తి కాలానికి చేరింది. ఇద్దరూ కశ్యప ప్రజాపతి పరంపరకు చెందిన వాళ్ళే. వృషపరుడు ఎవరు? కశ్యప ప్రజాపతి భార్యల్లో ఒకరు అయిన ధనూదేవి కుమారుడు. మరొక పత్ని దితి మీకు గుర్తుంది కదా. ఆమె కుమారుడు హిరణ్య కశ్యపుడు. అతని పుత్రుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. ఆ విరోచను కుమారుడే బలి. తరతరాల రాక్షసరాజుల గురువుగా కొనసాగిన మహానుభావుడు శుక్రుడు. రాహుగ్రహ చరిత్రకు సంబంధించిన కాలంలో బలి రాక్షసుల రాజుగా ఉన్నాడు. అంతే. కథలోకి వెళితే దుర్వాసుడి శాపం దేవతలను నిర్జనులను చేసివేసింది. రాక్షసులు ఆధిపత్యం చెలరేగింది. దిక్కుదూతని పరిస్థితిలో ఇంద్రుడు బృహస్పతి సహాయం కోరడానికి బ్రహ్మ సన్నిధికి చేరుకున్నారు. జరిగిందంతా ఆయనకి విన్నవించి తమ గత వైభవాన్ని పునరుద్ధరించమని అభ్యర్థించారు. నిర్వికల్పానంద కథనం కొనసాగించాడు. ఇంద్రుడు బృహస్పతి విన్నవించిన దానిని సానుభూతితో విని బ్రహ్మ నిస్సహాయంగా నిట్టూర్చాడు. ఇంద్రుడు బృహస్పతి విన్నవించిన దానిని సానుభూతితో విని బ్రహ్మ నిస్సహాయంగా నిట్టూర్చాడు. దుర్వాసుడి శాపం ప్రచండ అగ్ని, దానిని జల్లార్చే బలం నా వద్ద లేదు. మీ దేవతలకు పూర్వ వైభవం దక్కాలంటే మనం మా జనకులు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాలి. పదండి వెళ్దామంటూ కమలాసనం మీద నుంచి దిగాడు. ఇంద్రుడు బృహస్పతి చెప్పిందంతా మౌనంగా ఆలకించాడు. శ్రీ మహావిష్ణు జనక ఆలకించాడు. శ్రీ మహావిష్ణువు, జనక అతిథేయులు అతి దీనావస్థలో ఉన్నారు. పూర్వవైభవాన్ని మీరే దక్కించాలి బ్రహ్మ వినయంగా అన్నాడు. దుర్వాసుడి శాపం వల్ల అమరావతిలో అదృశ్యమైనవన్నీ సముద్రం పాలైపోయి ఉన్నాయి. మీరు వాటిని తిరిగి పొందినప్పటికీ రాక్షసులు కొల్లగొట్టుకుపోతారు. వాళ్లను జయించే శక్తి ప్రస్తుతం దేవతలకు లేదు. అసురులకు బాసటగా శుక్రుడు సాధించి తెచ్చిన మృత సంజీవిని ఉంది అంటూ ఆయన ఇంద్రుడి వైపు చూచాడు. ఇది నవగ్రహ పురాణం 105వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 106వ అధ్యాయం. ఇంద్ర, మృత సంజీవినితో సరితూగే మహాశక్తి ఒక్కటే, అది అమృతం. క్షీరసాగరాన్ని చిలికి అమృతాన్ని మీరు హస్తగతం చేసుకోవాలి. అమృతంతో పాటు అదృశ్యమైన మీ ఐశ్వర్యాలన్నీ మీకు అందుతాయి. అమృత పానంతో శరీరం గట్టిపడుతుంది, మృత్యువు జయించబడుతుంది. ధన్యోస్మి దేవ, క్షీరసాగర మథనానికి తగిన ఏర్పాట్లు చేస్తాను. ఇంద్రుడు ఉత్సాహంగా అన్నాడు. పాల కడలిని చిలికే శక్తి మీ దేవతలకు లేదు. శ్రీహరి నవ్వుతూ అన్నాడు. అది మహాప్రయత్నం సుమా. దేవతల శక్తికి అసుర శక్తి తోడైతే గాని ఆ పని సాధ్యంగా కవ్వంగా మందరగిరిని ఉపయోగించాలి. మందర పర్వతం భూమి పైన 11,000 యోజనాల పొడవుతో ఉంది. భూమి లోపల అంతే లోతులో పడి ఉంది. 22,000 యోజనాల పొడవుతో ఉన్న ఆ మహాపర్వతాన్ని పెకలించి క్షీరసాగర తీరానికి చేతవేయాలి. రాసులు కలిస్తే గాని అది సాధ్యం కాదు కదా. సర్పరాజు వాసుకుని కప్పపు త్రాడుగా ఉపయోగించి చెలకాలి. ముందుగా సాగరంలో ఔషధులు, మూలికలు, లతలు వేయాలి. క్షీరసాగర మదనం గగనమైన కార్యమే. బృహస్పతి సాలోచనగా అన్నాడు. విష్ణువు తల పంకించాడు. మహేంద్ర, బలిచక్రవర్తి నాయకత్వంలో ఉన్న నీ దాయాదులు అసురులతో సంప్రదించు, ఒడంబడిక చేసుకో. అమృతంలో సగభాగం ఇస్తానని మాట ఇచ్చి వాళ్ళను కాపుజోన్ముఖుల్ని చేయి. రండి. దేవా, ఇప్పటికే రాక్షసుల
ఆయుధాగారంలో మృత సంజీవిని ఉంది. ఇంకా అమృతం కూడా లభిస్తే వాళ్ళ శక్తికి అంత ఉండదు కదా. ఇంద్రుడు సందేహం వెలిబుచ్చాడు. విష్ణువు చిన్నగా నవ్వాడు. పాలకడల్ని చిలికి అమృతాన్ని వెలికి తీయడం మీ దాయాదుల పని. ఆ అమృతాన్ని అర్హులకు అందజేయడం నా పని. వెళ్ళు ఇంద్ర, బలిని కలుసుకో. బ్రహ్మ, ఇంద్రుడు, బృహస్పతి ఈ మహావిష్ణువుకు నమస్కరించి నిష్క్రమించారు. తన ఆస్థానానికి వచ్చిన ఇంద్రుడికి, బృహస్పతికి బలి చక్రవర్తి సాదరంగా స్వాగతం పలికాడు. మృత్యువును జయించడం కోసం అమృతం అనే దివ్యపానీయాన్ని సాధించాలని తలపెట్టాం. దానికోసం క్షీరసాగరాన్ని మందరగిరితో చిలకాలి. దాయాదులమైన మనందరం ఏకమైతే గాని ఆ బృహత్ కార్యాన్ని నిర్వర్తించడం సాధ్యం కాదు. మాతో చేతులు గలపండి. అందుకోబోయే అమృతాన్ని అందరం సమానంగా పంచుకుందాం. ఇంద్రుడు బలిచక్రవర్తితో అన్నాడు. బలిచక్రవర్తి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంద్రుడు మళ్ళీ ఇలా అన్నాడు. మీరు మేము కేవలం అక్క చెల్లెళ్ల సంతతికి చెందిన వాళ్ళం, పరులంగా. సర్వవేళ సర్వ విషయాలలోనూ సమరం సమర్థనీయం కాదు కదా. అదితేయులు, దైత్యులు, దానవులు, కాలకేయులు అయిన మనం కలిసి ఒకే కుటుంబంగా జీవించలేకపోవచ్చు. కలిసి కార్యాలను సాధించుకోవచ్చు కదా. పరస్పర ప్రయోజనం చేకూర్చే ప్రయత్నంలో కశ్యప ప్రజాపతి పరంపరకు చెందిన మీరు ఏకోన్ముఖంగా ఉద్యమించడం సర్వదా అభిలషణీయం. రాక్షసేంద్ర, బృహస్పతి ప్రోత్సహిస్తూ శుక్రుడి వైపు చిరునవ్వుతో చూచాడు. ఆచార్య శుక్రుడు నాతో ఏకీభవిస్తారనుకుంటాను. ఏమంటారు మహాశయ? శుక్రుడు చిరునవ్వు నవ్వాడు. మహాబలి, మహేంద్రుని ప్రతిపాదన ఆమోదయోగ్యంగానే ఉంది. అమృతంలో సమభాగం తీసుకునే నిబంధనతో మీరు వారితో చేతులు కలపవచ్చు. మృత సంజీవనికి అమృతం తోడు కావడం మంచిదే. సురాసుర గురుదేవులిద్దరూ ఒక్క మాట మీద ఉన్నప్పుడు సురాసురులైన మేం కూడా ఒక్కటిగానే ఉంటాం. బలి చక్రవర్తి నవ్వుతూ అన్నాడు. శుభం, విజయోస్తు అన్నాడు బృహస్పతి. అలహదాస్తు అన్నాడు శుక్రుడు. శుక్రుడు, బృహస్పతి, బలి, ఇంద్రుడు ఒక్కొక్కరు ఆలింగనం చేసుకొని వీడ్కొన్నారు. ఇంద్ర బృహస్పతులు నిష్క్రమించగానే ఇద్దరు వృద్ధ రాక్షసులు, వీరులు బలి దగ్గరగా వచ్చారు. అమృతం ఎలా సాధించాలో తెలిసిపోయింది కదా. మనమే పాలకడల్ని చిలికేసి అమృతాన్ని సొంతం చేసుకుంటాం, ఒక వృద్ధుడు తెలివిగా అన్నాడు. ఆలోచించు నాయన మహాబలి. మృత సంజీవనికి తోడు అమృతం పూర్తిగా మన వశమైతే ఇక అడ్డేముంటుంది? దేవతలను సర్వనాశనం చేసేసి ఉల్లూకాలు అల్లకల్లోలం చేసి మనమే ఏరుకోవచ్చు, మరొక వృద్ధ దానవుడు అన్నాడు. బలి చక్రవర్తి చిన్నగా నవ్వాడు. మీరు వృద్ధులు, మీ బుద్ధులు వయసుకు తగినట్టుగా లేవు. సహాయం వర్ధించిన వాళ్లను సంహరించడం అధర్మం. సహాయం వర్ధించిన వాళ్లను సంహరించడం అధర్మం. అమృత సాధనలో సమానంగా శ్రమిస్తాం, సమానంగా పంచుకుందాం, అంతే. క్షీరసాగర మదనానికి ప్రయత్నాలు నిర్విఘ్నంగా జరిగాయి. దేవతలు, రాక్షసులు కలిసికట్టుగా ఉద్యమిస్తున్నారు. ఆదిశేషుడు మందర పర్వతాన్ని పకలించి సాగర తీరానికి చేర్చాడు. ఇంద్రుడు, బలిచక్రవర్తి, బృహస్పతి, శుక్రుడు, సర్పరాజు వాసుకుని కలుసుకున్నారు. కవ్వపుత్రుడుగా సహాయం చేయమని అర్థించారు. అమృతంలో భాగం ఇస్తామన్నారు. నేను ఎవరిని? మీ పినతల్లి కద్రవ జ్యేష్ఠపుత్రుడు, మీకు సోదరుణ్ణి. బలి నాకు మనుమడే కదా, మీకోసం నా సహాయం అందిస్తానన్నాడు వాసు. కశ్యప ప్రజాపతి ఆతృతగా ఆశ్రమం వైపు పరిగెట్టుకు వస్తున్న రాహువుని, కేతువుని ఆశ్చర్యంగా చూచాడు. ఇద్దరు ఆయన ముందు ఆగారు. ఇద్దరి ముఖాల్లోనూ ఏదో ఉత్సాహం. నాన్న, శుభవార్త నాన్న. దేవతలు, రాక్షసులు కలిసి అమృత కోసం క్షీరసాగరాన్ని చెలగడానికి ఉడంబడిక కుదిరింది. క్షీరసాగర మదన అమృతం కోసమా? కశ్యపుడు ఆశ్చర్యంగా అడిగాడు. అవును, ఇంద్రుడు బలి చక్రవర్తిని కలిసి అభ్యర్థించాడట. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాలకడల్ని చిలికేస్తారు అమృతం కోసం. అమృతం అనేది మరణం లేని మందట అన్న కేతువు ఉత్సాహంగా అన్నాడు. రాక్షస బలగంతో పాటు మేమిద్దరము వెళ్తున్నాం రాహు అన్నాడు. అమృతాలు అవి మీకెందుకు, హాయిగా ఉండండి కశ్యపుడు అన్నాడు. నా బిడ్డ అమృతం తాగి చిరంజీవిగా ఉండిపోవడం ఇష్టం లేదా మీకు అంది కశ్యపుడితో. అప్పుడే అక్కడికి వచ్చిన సింహిక. రాహువు, కేతువు, మీరు వెళ్ళండి, అమృతం త్రాగడానికి అనుమతి అవసరం లేదు.
అంది ధనుదేవి దగ్గరగా వస్తూ. రాహుకేతువులు ఆనందంగా నవ్వారు. ఇది నవగ్రహ పురాణం 106వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 107వ అధ్యాయం. దేవదానవులు అందరూ కలిసి వాసుకుని మందర పర్వతం చుట్టూ తాడులాగా చుట్టారు. దేవతలు వాసుకి పడగ వైపు పట్టుకున్నారు. తుచ్చమైన పుచ్ఛాన్ని మేమెందుకు పట్టుకోవాలి, పడగ వైపే పట్టుకుంటామంటూ రాక్షసులు ముండికేశారు. దేవతలు వాళ్ళకి వాసుకి పడగ వైపు వదిలేసి వారు తోక వైపు పట్టుకున్నారు. మనం ప్రారంభించగానే మందరగిరి సముద్రంలో మునిగిపోయింది. వెంటనే శ్రీ మహావిష్ణువు లక్షామణుల వెడల్పు వీపుతో మహాకూర్మంగా అవతరించాడు. సముద్రంలోకి వెళ్లి క్రింద తన వీపును చేర్చి అవలీలగా మందర పర్వతాన్ని వాసుకుతో సహా పైకి లేపాడు. సాగర మదనం నిర్విఘ్నంగా ప్రారంభమైంది. దేవతలు రాక్షసులు ఉత్సాహంతో వేగంగా చిలకసాగారు. ఉన్నట్టుంది సాగరంలోంచి పొగలు కిమ్ముతూ నిప్పురవ్వల్లాగా చిటపట్లాడుతూ ఆలాహలం అనే ఘోర విషయం ఉద్భవించింది. దేవతలు దానవులు ఆహాకారాలు చేస్తూ ఇటు పరిగెత్తారు. బ్రహ్మ సూచనను అనుసరించి దేవతలు పరమశివుణ్ణి ప్రార్థించారు. భయంకర ఆలాహాలాన్ని నియంత్రించి లోకాలను రక్షించమంటూ మొరబెట్టుకున్నారు. పరమశివుడు తక్షణమే సాగర తీరంలో సాక్షాత్కరించాడు. నిప్పులు గుప్పుతూ పొగలు గిమ్ముతూ సర్వత్రా వ్యాపిస్తున్న ఆలాహల విషాన్ని చూస్తూ సర్ప కంకణంతో అలరారుతున్న తన దక్షిణాస్తాన్ని చాచి హుంకారం చేశాడు. ఆయన హుంకార శక్తి ఆలాహల వ్యాప్తి మీద తక్షణం మహాప్రభావాన్ని చూపింది. దిక్కులలో వ్యాపించుకుపోతున్న ఆ దారుణ విషం వెంటనే నల్లటి మేఘంలా ఘనీభవించింది. ఆ వెంటనే నల్లటి ఏనుగులా మారింది. అనంతరం కుంచుకుపోతూ పంది ఆకారం ధరించింది. క్షణంలో కోకిలలాగా చిన్నదైంది. మరుక్షణం నేరేడు పండులాగా చిన్న ఉండగా మారి పరమశివుడి హస్తంలో నిలిచింది. వైద్యనాథుడు ఔషధ గుళిక గుటుక్కున మింగాడు. మింగిన విషాన్ని కంఠభాగంలో బంధించాడు. అప్పుడు ఆ విషగుళిక ఆయన కంఠానికి అలంకరించుకున్న నీలిరంగు రత్నంలా కనిపించింది. దేవదానవులు బ్రహ్మాదులు అందరూ పరమశివుడు చేసిన అద్భుతాన్ని ఆశ్చర్యంతో చూచారు. నీలకంఠ నీలకంఠ శరణు శరణు అంటూ నినదించారు. దోషమైన అలాహల విషాన్ని స్వీకరించి గుణమైన అమృతాన్ని దేవదానవులకు వదిలిపెట్టి బిడ్డ అనారోగ్యాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని ఇచ్చే తల్లిలాగా ప్రవర్తించిన పరమశివుడు సాగర మదన కార్యాన్ని మళ్ళీ ప్రారంభించమన్నారు. సాగర మదనం పునఃప్రారంభమైంది. దేవదానవుల చేత వాసుకి త్రాడుగా గిరగిరా తిరిగింది తరిగొండ. బ్రహ్మాండమైన శబ్దంతో వేగంతో చిలకబడుతున్న పాల కడలిలో నుంచి ప్రప్రథమంగా ఒక స్త్రీ ఆవిర్భవించి ఆమె శరీరం నల్లగా ఉంది. భయంకరమైన ముఖ కవళిక, గాజు గోళాల్లా పైకి పొడుచుకు వచ్చిన నేత్రాలు. ఆమెను చూడగానే దేవతలు రాక్షసులు తల్లు తిప్పుకున్నారు. భయమైన ఆకారంతో ఉన్న ఆ వనిత సాగర మదన కార్యానికి నాయకత్వం వహిస్తున్నట్టు తీరాన్ని నిలుచున్న త్రిమూర్తులను సమీపించింది. దిగుప్సాకరమైన ఆమె రూపాన్ని చూడలేక ముగ్గురు తలలు తిప్పుకున్నారు. ఎటు తిరిగినా తన 4 ముఖాలలో ఏదో ఒక ముఖం ఎదురుగా ఆమె ఉండటంతో చతుర్ముఖుడు కలవరపడిపోయాడు. నేనెవరు, ఏం చేయాలి అందామె. త్రిమూర్తులను ఉద్దేశించి పరమేశ్వరుల చూపులను అర్థం చేసుకున్న శ్రీ మహావిష్ణువు అవుతా అన్నాడు. ఆగర మధనంలో ప్రప్రథమంగా నువ్వు ఆవిర్భవించావు. నువ్వే జ్యేష్ఠురాయి. నీ పేరు జ్యేష్ఠాదేవి. సకల అవలక్షణాలు నీలో ఉన్న కారణంగా నువ్వు అలక్ష్మి అని మూదేవి అని వ్యవహరించబడతావు. జ్యేష్ఠాదేవి, అలక్ష్మి, మూదేవి, జ్యేష్ఠాదేవి, అలక్ష్మి, మూదేవి అన్నీ చక్కని నామధేయాలే అందామె ఉత్సాహంగా. నా నివాసం ఎక్కడో చెప్పండి. లోకాలలోని అపవిత్రమైన నిందనీయమైన స్థానాలేని స్థావరాలు వెళ్ళు అన్నాడు శ్రీ మహావిష్ణువు. జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయింది. అందరూ తేలిగ్గా ఊపిరులు పీల్చుకున్నారు. తదనంతరం సాగరం నుండి అష్టదా పద్మంలో కూర్చొని ఆదిలక్ష్మి అవతరించింది.
భువన మోహనమైన ఆమె సౌందర్యాన్ని చూస్తూ శ్రీ మహావిష్ణువు మైమరిచిపోయాడు. దేవదానవులందరూ అసంకల్పితంగా ఆమెకు నమస్కరించారు. ఆమె విశాల నేత్రాలు శ్రీ మహావిష్ణువుని చూస్తున్నాయి. విష్ణువు లక్ష్మిని స్వీకరించాడు. అనంతరం చంద్రుడు నెలవంకాకారంలో ఆవిర్భవించాడు. కంఠంలో ధరించిన ఆలాహలం ఉష్ణ ప్రకోపాన్ని నియంత్రించడానికి శివుడు చంద్రవంకను స్వీకరించి జటాదూతంలో అలంకరించుకున్నాడు. ఆ పిమ్మట ఆవిర్భవించిన కౌస్తుభం అనే దివ్యమణిని శ్రీ మహావిష్ణువు తన వక్షం మీద ధరించాడు. వెంటనే సాగర గర్భంలో చేసి శ్వేతాశ్వమైన ఉచ్చైశ్రవం, 4 దంతాల ఐరావతం, కామధేనువు, కల్పవృక్షం, పారిజాతం మొదలైన స్వర్గలోక వైభవ చిహ్నాలు ఉద్భవించాయి. వాటిని ఇంద్రుడు స్వీకరించాడు. తదనంతరం ఉద్భవించిన అప్సరసులు కూడా ఇంద్రుడి వద్దకు చేరుకున్నారు. దుర్వాస మహర్షి శాపంతో నీటిపాలైపోయిన స్వర్గ సంపదలన్నీ మహేంద్రుడికి మళ్లీ లభించాయి. దేవదానవులు నూతనోత్సాహంతో మధురం చేయసాగారు. వాళ్ళ శ్రమ బలవంతమైందని తెలియజేస్తున్నట్లు ఒక దివ్య పురుషుడు జన్మించాడు. సాగర గర్భంలోంచి రాజానుభావుడైన దివ్య పురుషుడి శరీరం నీల మేఘవర్ణంలో ఉంది. ఆయన నేత్రాలు ఎర్రగా ఉన్నాయి. తిరుజోలు నల్లగా నిగనగలాడుతున్నాయి. శరీరం నిండా రకరకాల ఆభరణాలు ఉన్నాయి. ఆయన చేతిలో తెల్లటి కలశం ఉంది. ఆయన పేరు ధన్వంతరి. ఆయన చేతిలోని శ్వేత కలశంలో అమృత కలశాన్ని చేతులలో పట్టుకొని ధన్వంతరి సముద్రంలోంచి తీరానికి వస్తున్నాడు. ఆయనను చూస్తూ దేవతలు హర్షధ్వానాలు చేస్తూ ఉండిపోయారు. రాక్షసులు పరుగెత్తికెళ్ళి ధన్వంతరి చేతుల్లోంచి అమృత కలశాన్ని లాక్కున్నారు. కలశంతో పారిపోతున్న ఒక రాక్షసుడిని మరొకరు అడ్డగించి కలశాన్ని లాక్కున్నారు. ఇలా రాక్షసులు ఒకరి చేతిలోంచి మరొకరు లాక్కుంటూ గొడవ పడసాగారు. కాసేపట్లో అసురుల మధ్యనే అమృతం కోసం సంకుల సమరం ప్రారంభమైంది. ఆందోళన చెందుతున్న ఇంద్రాది దేవతలకు శ్రీ మహావిష్ణువు ధైర్యం చెప్పాడు. శ్రీ మహావిష్ణువు మోహిని అనే సౌందర్య రాశిగా మారిపోయాడు. ఆమె అమిత సౌందర్యం దేవతలకే మతులు పోగొట్టింది. ఆయన తమ విష్ణువే అని, అమృతాన్ని తమకు దక్కించడం కోసం దక్కని చుక్కగా శృంగార దేవతగా మారాడని వాళ్ళు తాత్కాలికంగా మరిచిపోయారు. ఇక రాక్షస వీరులైతే మంత్రముగ్ధులైపోయారు. అమృత కలశాన్ని మరిచిపోయి అందాల భరిణి అయిన మోహిని సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోయారు. విశ్వంలోని అందమైన సుమారమైనవన్నీ మోహిని శరీరాలుగా కనిపిస్తున్నాయి. అసురులకు విష్ణుమాయ మోహిని రూపంలో వాళ్ళను పూర్తిగా దక్షమైన మంచు ప్రకృతి కప్పినట్లు కప్పివేసింది. అమృత కలశాన్ని పట్టుకున్న ఓ రాక్షస వీరుడు మోహిని సమీపించాడు. ఇది నవగ్రహ పురాణం 107వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 108వ అధ్యాయం. జగన్మోహనాకారంతో నువ్వెవరో మా కోసమే వచ్చినట్టున్నది. మేమంతా కశ్యప ప్రజాపతి పరంపరకు చెందిన వీరాధివీరులం. ఇదిగో ఈ అమృతం సాధించాం. మాకు భాగ పరిష్కారం కుదరకపోవడం వల్ల గొడవ పడుతున్నాం. నీ సౌందర్యాన్ని చూస్తూ ఉంటే నీ సహాయం కోరాలనిపిస్తుంది. మా అందరికీ ఈ అమృతాన్ని పంచిపెట్టి సహాయం చెయ్యి అంటూ అభ్యర్థించాడు. మోహిని అవునా అన్నట్లు సమ్మోహనకరంగా రాక్షసులందరినీ కలయజూచింది. అవును, మనకు అమృతాన్ని ఆ సుందరాంగే పంచాలి అంటూ బిగ్గరగా అరుస్తూ అందరూ ఆమెను సమీపించాడు. మోహిని అందరినీ చిరునవ్వుతో చూచింది. నేను స్త్రీని, వడ్డనలో పక్షపాతం చూపడం స్త్రీలకు చేత కాదు కదా. మీరందరూ అంటే కాశ్యపేయులైన మీరందరూ నాకు సమానమే. 2 బృందాలుగా ఉండి సుధను సాధించిన మీ కాశ్యపేయులందరికీ పంచుతాను. పంక్తిలో కూర్చోండి. రాక్షసులు దేవతలను రమ్మనంటూ చేతులతో సంజ్ఞలు చేశారు. దేవత అందరూ ఆతృతగా పంక్తిలో కూర్చున్నారు. దేవతందరూ ఓ పంక్తి, రాక్షసులు మరో పంక్తి. మోహిని రాక్షస వీరుడి చేతుల్లోంచి అమృత కలశం తీసుకుంది. దేవతల పంక్తి వైపు తిరిగి అమృతం పంచడం ప్రారంభించింది మోహిని. దేవతలు అమృతాన్ని పానం చేస్తున్నారు. రాక్షసులు మోహిని అందాలను చూస్తున్నారు. చిరునవ్వులు చిందిస్తూ నడకలో నాట్యాన్ని జత చేస్తూ మోహిని దేవతలకు సాగరామృతాన్ని
రాక్షసులకు సౌందర్యామృతాన్ని పంచుతుంది. రాహువు కేతువు ఇద్దరు మోహిని ఆడుతున్న నాటకాన్ని కనిపెట్టేశారు. రాహువు తలవాల్చి పక్కనే కూర్చున్న కేతువు చెవిలో ఏదో చెప్పాడు. మరుక్షణం ఇద్దరు దేవతలుగా మారిపోయారు. గుట్టు తప్పుడు కాకుండా దేవతల పంక్తిలోకి జరిగి వాళ్లల్లో ఇమిడిపోయారు. రాహుకేతువులు చేసిన మాయాజాలాన్ని ఇటు రాక్షసులు కానీ అటు దేవతలు కానీ చివరికి మోహిని రూపంలో ఉన్న విష్ణువు కానీ కనిపెట్టలేకపోయారు. అయితే సూర్యుడు అయితే సూర్యుడు చంద్రుడు ఇద్దరు రాహుకేతువుల నాటకాన్ని కనిపెట్టేశారు. వెంటనే చేతులతో సైగలు చేస్తూ మోహినికి తెలియజేశారు. అయితే అప్పటికే మోహిని రాహువుకు కేతువుకు అమృతం పనిచేసింది. సూర్య చంద్రుల నుండి వర్తమానం అందగానే మోహిని విష్ణువుగా మారిపోయింది. విష్ణువు చేతిలోని సుదర్శన చక్రం లిప్తపాటులో రాహుకేతువుల శిరస్సుల్ని ఒక్కసారిగా ఖండించి వాళ్ళ ముండేలు నిర్జీవంగా విడిపోయాయి. గొంతు దాకా అమృతం దిగిన కారణంగా రాహుకేతువుల తలలు జీవంగా ఉండిపోయాయి. దేవతలు అమృత కలశాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాంతో దేవదానముల మధ్య భీకర సమరం సాగింది. చాలా మంది రాక్షసులు మరణించారు. దేవతలు సాగర మథనంలో తమకు లభించిన సంపదలతో అమృతంతో స్వర్గానికి వెళ్ళిపోయారు. మరణించిన రాక్షసులను శుక్రుడు మృత సంజీవినితో పునర్జీవితులను చేశాడు. పరాజయ భారంతో ప్రతీకార దాహంతో రాక్షసులు బలిచక్రవర్తి నేతృత్వంలో వెనుదిరిగారు. రాహువు కేతువు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ఒంటేలు లేకుండా కేవలం తలలు మాత్రమే కనిపించడంతో కశ్యపుడు ఆయన పత్నులు ఆశ్చర్యానికి లోనయ్యారు. రాహుకేతువులు ఏదో మాయాజాలంతో తమను అబ్బురపరుస్తున్నారనుకున్నారు అందరూ. రాహువు జరిగిందంతా వివరించాడు. రాహువు తల్లి సింహిక, కేతువు పెంపుడు తల్లి ధనుదేవి, రాహువు భార్య సింపి, కేతువు పత్ని చిత్రలేఖ తీర నివేదనకు లోనయ్యారు. కశ్యపుడు అదితి దితి మొదలైన సోదరీమణులు వాళ్ళను ఓదార్చారు. రాహుపుత్రుడు మేఘహాసుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. అంతా దైవేచ్ఛ, ఏం జరిగినా శ్రీ మహావిష్ణు సంకల్పాన్ని అనుసరించే జరుగుతుంది. అమృతం కోసం ఎదురు చూస్తూ కూర్చున్న తమవారిలాగే న్యాయంగా ధర్మంగా రాహుకేతువులు ప్రవర్తించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు కదా. కశ్యపుడు ఓదార్చే ఉద్దేశ్యంతో విశ్లేషించాడు. దితి కశ్యపుడిని గుడ్లురుముతూ చూసింది. మీరు అతిథి బిడ్డలకే తండ్రి అయినట్టు మాట్లాడుతారు. ఆ విష్ణువు అండ దూచుకొని అదితేయులు నా బిడ్డల్ని, ధనుబిడ్డలైన దానవుల్ని, ఇంకా మా చెల్లెళ్ల సంతానాన్ని చంపుకుంటూ వెళ్తున్నారు. రాహువు కేతువు తన పినతల్లుల బిడ్డలే కదా. సూర్యుడు వాళ్ళ మీద పగబట్టవచ్చా? ఆ సూర్యచంద్రుల మూలంగానే సింహిక బిడ్డకు, నేను పెంచుకున్న బిడ్డకు శరీరాలు లేకుండా పోయాయి. ధనుదేవి ఆవేశంగా అంది. రాహుకేతువుల భార్యలకు ఇంకే దిక్యం ఎమ్మిక అంది. భర్తల శిరస్సులతో వాళ్ళు కాపురాలు చేయాలా? అప్పటిదాకా మౌనంగా ఏడుస్తున్న రాహువు భార్య సింహీదేవి కేతువు పత్ని చిత్రలేఖ ఒక్కసారిగా బావులుమన్నాడు. ఎడవకండి, బాధపడకండి. రాహువు పుత్రుడు మేఘహాసుడు ఓదార్చుతూ అన్నాడు. తన తల్లి సింహదేవి ముందు నిల్చుని ఆమె ముఖంలోకి తీక్షణంగా చూచాడు. ఈ రాహుపుత్రుడు ఇంకా జీవించే ఉన్నాడమ్మా. ఈ మేఘహాసుడి శిరస్సు శరీరం ఇంకా కలిసే ఉన్నాయి. నా తండ్రి రాహువుకి పినతండ్రి కేతువుకి యథాప్రకారం శరీరాలు వచ్చేదాకా నేను విశ్రమించాను. మేఘహాస అంది రాహువు శిరస్సు. అతని కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. మేఘ, నీ మాటలు కొండంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి నాయన. కేతువు గాద్గతికంగా అన్నాడు. వెండి కొండ మీద కొలువైన ఆ పరమశివుణ్ణి తపస్సుతో మెప్పిస్తాను. మీకు దేహభిక్ష పెట్టమని ఆయన అర్థిస్తాను. విజయం సాధించాకే ఆశ్రమానికి తిరిగి వస్తానంటూ మేఘహాసుడు ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గాలిలో తేలుతున్నట్లు కదలాడుతున్న రాహువు తలను సింహిక, కేతువు తలను ధనుదేవి రెండు చేతులతో పట్టుకున్నారు. ఆప్యాయంగా శిరస్సులను తమ హృదయాలకు దగ్గరగా తీసుకున్నారు. మేఘహాసుడి తపస్సు ప్రారంభమైంది. నారదుడి ద్వారా విషయం తెలిసి దేవేంద్రుడు ఆందోళన చెందాడు. బృహస్పతితో సమాలోచన చేశాడు. గురుదేవ, అమృతం కోసం దేవతలలాగా వేషాలు వేసిన రాహుకేతువులు ముండేలు ఖండించి శ్రీ మహావిష్ణువు తగిన శిక్ష విధించాడు. అవును, బృహస్పతి అన్నాడు. ఇప్పుడు ఆ శిక్ష నుండి వాళ్ళని విముక్తులు చేయడానికి రాహుపుత్రుడు
మేఘాసుడు ఘోరంగా తపస్సు చేస్తున్నాడు, అతను తపస్సు భగ్నం చేయకపోతే నీకు కానీ దేవతలకు కానీ ప్రమాదం ఏమీ లేదు మహేంద్ర. అసురులందరూ మీకు ఆగర్భ శత్రువులే. అందరికీ దేహాలున్నాయి కదా, రాహుకేతువులకు యథాపూర్వకంగా దేహాలు లభిస్తే కలిగే నష్టం కానీ కష్టం కానీ ఉండవు. బృహస్పతి నవ్వుతూ అన్నాడు, అయితే ఆ రాహుపుత్రుడి తపస్సు సాగనిస్తాను అన్నాడు ఇంద్రుడు. ఇది నవగ్రహ పురాణం 108వ అధ్యాయం సంపూర్ణమైంది. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.